సమాజంలో ఎన్నో ఏళ్లుగా అవమానాలకు వివక్షకు గురవుతున్న సెక్స్ వర్కర్ల హక్కులపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మక స్పష్టతనిచ్చింది. మన రాజ్యాంగం ప్రకారం దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే హక్కు ఉందని కోర్టు గుర్తు చేసింది. 18 సంవత్సరాలు నిండిన వయోజనులు ఎవరైనా సరే తమ సొంత ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకుంటే అది ఎంత మాత్రం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మిగతా పౌరులలాగే వీరికి కూడా సమాన గౌరవం, రక్షణ పొందటానికి అర్హత ఉందని, వారిని కూడా ఒక వృత్తి నిపుణులుగా గుర్తించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, కేవలం తల్లి ఈ వృత్తిలో ఉందనే కారణంతో ఆమె పిల్లలను దూరం చేసే హక్కు ఎవరికీ లేదని మానవీయ కోణంలో కోర్టు పేర్కొంది. ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల సెక్స్ వర్కర్లపై జరిగే పోలీసుల వేధింపులకు, అరాచకాలకు గట్టి బ్రేక్ పడింది. సెక్స్ వర్కర్లు తమ స్వచ్ఛంద నిర్ణయంతో ఈ వృత్తిలో ఉన్నప్పుడు వారిని పోలీసులు వేధించటం, అరెస్టు చేయటం లేదా శిక్షించటం వంటివి చేయకూడదని కోర్టు గట్టిగా ఆదేశించింది. పోలీసులు ఎక్కడైనా దాడులు చేసినప్పుడు అక్కడ ఉన్న సెక్స్ వర్కర్లను వారి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా హోమ్స్ లేదా షెల్టర్ హోమ్స్ కు తరలించడానికి వీల్లేదు. ముఖ్యంగా ఒక సెక్స్ వర్కర్ వద్ద కండోమ్లు దొరికితే దాన్ని వారు ఏదో తప్పు చేస్తున్నట్లుగా లేదా నేరానికి సంబంధించిన సాక్ష్యంగా భావించకూడదు. వారి వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసేలా పోలీసులు ప్రవర్తించరాదని న్యాయస్థానం హెచ్చరించింది. ఒకవేళ వారిపై ఎవరైనా లైంగిక దాడి చేస్తే మిగతా మహిళలలాగే వారికి కూడా తక్షణమే వైద్యం, న్యాయ సహాయం అందించాలి. మీడియా కూడా వారి ఫోటోలను గాని గుర్తింపును కానీ బయట పెట్టకూడదు. అయితే లైంగిక కార్మికులకు వ్యక్తిగతంగా చట్టపరమైన రక్షణలు కల్పించినప్పటికీ సమాజ రక్షణ కోసం సుప్రీంకోర్టు కొన్ని కఠినమైన నిబంధనలను కూడా పెట్టింది. మన దేశంలో ఒక వ్యక్తి సొంతంగా సెక్స్ వర్క్ చేసుకోవటం చట్టబద్ధమే అయినప్పటికీ వ్యభిచార గృహాలు నడపడం మాత్రం పూర్తిగా చట్ట విరుద్ధం. దీనికి కొనసాగింపుగా జస్టిస్ జేబీ పార్దీవాలా మరియు జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. ఇతరులను బలవంతంగా ఈ వృత్తిలోకి లాగటం, చిన్నపిల్లలను లేదా మహిళలను అక్రమంగా తరలించి ఈ కూపంలోకి దించటం ఖచ్చితంగా పెద్ద నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. పోలీసులు దాడులు చేసేటప్పుడు సొంత ఇష్టంతో చేసేవారికి, బలవంతంగా ఈ వృత్తిలోకి తీసుకురాబడిన బాధితులకు మధ్య తేడాను గుర్తించి బాధితులకు తగిన రక్షణ కల్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.